అధికార పార్టీ అనేది పక్కన పెట్టి ఆయన మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారి తీరుని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ చేసింది ఒక తటస్థుడిగా అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకు అంటే బాధ్యతాయుతమైనటువంటి మాట. ఒక ముఖ్యమంత్రి నోట్లో రావాల్సిన మాట ఉప ముఖ్యమంత్రి నోట్లో నుంచి. తప్పు జరిగినప్పుడు సారీ చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? వాడి తప్ప ఈడి తప్ప మందలించడం అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కో స్కూల్ ఉంటుంది. చంద్రబాబు స్కూల్ ఏంటంటే అందరు ఎదురుగుండా ఇప్పుడు మైకు పెట్టుకుని అందరు ఎదురుగుండా కెమెరా కనబడే విధంగా ఈఓని ఈ అడిషనల్ ఈఓని వాళ్ళందరినీ మందలించారు. చూసాం కదా మనం. తమాషా చేస్తున్నారు, మీరు ఏమనుకుంటున్నారు అనేటువంటి. అక్కడ చంద్రబాబు సీరియస్, అధికారులకు వణుకు, సార్ 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 అన్నారు. ఈ టైపులో రాసుకోవడం కంటే ఆయన స్కూల్ ఏంటంటే ఇన్సిడెంట్ని తన చేతుల్లోకి తీసుకుని తను కంట్రోల్ చేసి, అంటే జరిగిపోయింది కానీ తను కఠినంగా స్పందించిన మనిషిని అనేది జనానికి కనబడేటట్టు ప్రయత్నిస్తాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అయితే ఏం చేస్తాడంటే ఒక ఎంక్వైరీ వేసేసి తాడేపల్లిలోనే కూర్చుని ఒక ఆర్డర్ వేసేస్తాడు, యాక్షన్ తీసేసుకుంటాడు. ఇదే యాక్షన్ తను తీసుకుంటాడు, వీళ్ళు కాకపోతే ఇంకెవరన్నా. ఆ యాక్షన్ అయితే తీసేసుకుంటాడు కానీ తను మీడియా ముందుకు వచ్చి చెప్పడు. ఏ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చెప్తారు. పని జరిగేది కానీ ప్రభుత్వం చేస్తుందన్న ఫీలింగ్ ఉండేది కాదు. ఇక్కడ ప్రభుత్వం పనిచేసింది. స్వయంగా చంద్రబాబు గారు అందరి దగ్గరికి తిరిగారు, అందరితో మాట్లాడారు, కనుక్కున్నారు. జగన్ కూడా వెళ్ళేవాడు పరామర్శకి, ఇంతకుముందు చనిపోయినప్పుడు వెళ్ళలేదు అన్నమయ్య డ్యామ్ దగ్గరికి, ఇట్లాంటివి వెళ్తాడు. కాబట్టి జగన్ ఏంటంటే ముందు పరిహారం ఇచ్చేసి, అంటే ముందు యాక్షను పరిహారము, ఆ తర్వాత